ఇంక రంగా చేసిన మోసాన్నయితే ఇంక దేవ చెప్పిన తర్వాత, ఇంకా అటు ఇటు తిరిగి మళ్ళీ సత్యమూర్తి అయితే దేవా మీదకే వస్తాడు. అసలకి నువ్వు ఇక్కడ ఈ గుడిసెలో కూడా ఉండడానికి వీలు లేదు అని చెప్పని అనడంతో, ఇంక దేవ ఏం చేయాలా అని చెప్పని ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఈ లోపల ఇంక సత్యమూర్తి అయితే రంగా కొన్న ఫ్లాట్ గురించి ఆ బిల్డర్‌కి ఫోన్ చేసి మా వాడు తీసుకోవట్లేదు. ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసేయండి అని చెప్పనేటప్పటికి ఇన్ని రోజులు పడ్డ సూర్యకాంతం అలాగే రంగా పరిస్థితి అయితే మొత్తం తారుమారైపోతుంది. ఇంకా ఆ డబ్బులైతే తీసుకున్న తర్వాత మా పెద్దబ్బాయి వస్తాడు. ఆ డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పనని ఆ బిల్డర్ అయితే అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత ఇంకా నేరుగా అయితే ఇంక దేవ మిథునం తీసుకొని పెట్టెతో అయితే ఇంట్లోకి అడుగు పెడతాడు. అయినా నిన్ను అసలుకి ఇక్కడ గుడిసెలో కూడా ఉండకూడదంటే నువ్వేంది పెట్టి తీసుకొని ఇంటికి వచ్చావంటే నాకు ఇంట్లో ఉండే హక్కు నాకుంది నాన్న అని చెప్పని అంటాడు. ఎలా ఉంటుంది నీకు అంటే నేను ఎప్పుడో నీకు నీళ్ళు వదిలేశాను అని చెప్పానంటే నేను రౌడీజం చేస్తున్నానని చెప్పని నన్ను వద్దనుకుంటున్నారు. ఇప్పుడు మరి రంగా అన్నీ చేసింది ఏంది, తను కూడా తప్పు చేసి మోసం చేశాడు కదా ఊరు వారిని అన్నప్పుడు తను కూడా ఈ ఇంట్లో ఉండకూడదు కదా, తనను కూడా బయట పంపించేసేయండి అని చెప్పని అంటాడు. అంటే దేవ ఏంది ఇప్పుడు రంగా కానీ ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఏదో ఒక చిచ్చులు పెడుతూనే ఉంటాడు. అందుకని వాడిని కూడా బయటకు పంపించేసామా అంటే అప్పుడు నాన్న అమ్మ అలాగే అన్ని వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పని దేవ అనుకుంటాడు. అదేంట్రా నేను చేసింది ఒక్క తప్పే, నువ్వు ఎన్నో తప్పులు చేసావు అని చెప్పని రంగా అంటాడు. ఒక్క తప్పైనా 100 తప్పులు తప్పైనా తప్పే కదా, మరి చేయండి నాన్న అని చెప్పంటే ఇంకా సత్యమూర్తి అయితే వీళ్ళిద్దరిలో ఇంక ఏం చేసుకోవాలా అని చెప్పన్న మదన పడుతూ ఉంటే ఈ లోపలైతే ఫోన్ వస్తుంది సత్యమూర్తికి. ఈ విధంగా బేబంకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పనని ఇంకా వాళ్ళైతే పరిగెత్తుకుంటూ ఇంకా అక్కడికి వెళ్ళాలని చూస్తూ ఉంటే దేవ మిథున అయితే మేము వస్తాము మా ఆటోలో రండి అని చెప్పానంటే అయినా నువ్వే వద్దనుకున్నప్పుడు నీ ఆట నాకేం అవసరం అని చెప్పని వీళ్ళైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత స్ట్రోక్ వచ్చిందని చెప్పని మాత్రలు ఇవ్వండి అంటే ఇంక సూర్యకాంతం రంగా అయితే పినిమిటి ఇంక నిజంగానే వచ్చిందా లేదా మళ్ళీ ఇంకో కొత్త నాటకము దేవా మిథునాలు మళ్ళీ పెళ్లి చేసి కలిపేసినట్టు మళ్ళీ ఇంకేమైనా నాటకం ఆడుతుందా అని చెప్పనని తనైతే అంటూ ఉంటే ఇంక బేబమ్మ అయితే నిజంగానే స్ట్రోక్ వచ్చి ఉంటుంది.